హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో మీకు ఢిల్లీ టూర్ మీకు ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ఏ ప్లేసెస్ చూడాలనేది ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఫ్రెండ్స్, మేము ఇప్పుడే మార్నింగ్ 5:30కి మేము ఢిల్లీ రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాం. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నుంచి మనకి మెట్రో కనెక్టివిటీ అనేది దగ్గరలో ఉంది. ఢిల్లీలో ట్రాఫిక్ జామ్ చాలా ఎక్కువ ఉండడం వల్ల మనం మెట్రోలో అన్నీ కవర్ చేసేద్దాము. ఫ్రెండ్స్, మేము ఇప్పుడే ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చాము. ఇక్కడ నుంచి మనకి దగ్గరలో మెట్రో స్టేషన్ ఉంది. ఈ స్టేషన్ నుంచి మనం ఫస్ట్గా ఇండియా గేట్కి వెళ్దాము. అక్కడ మనం ఎర్లీ మార్నింగ్ వ్యూ అనేది చాలా బాగుంటుంది. పబ్లిక్ కూడా క్రౌడ్ ఉండదు కాబట్టి మనం ఎర్లీ మార్నింగ్ ఇండియా గేట్ని మనం చూసేద్దాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడే ఇండియా గేట్ దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్ దగ్గర రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి మనకి ఇండియా గేట్ అనేది 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మనం వాకబుల్ డిస్టెన్స్ కూడా వెళ్ళొచ్చు, లేదా మనం ఇక్కడ నుంచి ఆటో ఏమైనా షేర్ ఆటోస్ ఏమైనా కూడా తీసుకొని మనం వెళ్ళొచ్చు. లోకస్ బస్సెస్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం వాకబుల్ వెళ్తేనే మనకు మార్నింగ్ వ్యూ చాలా బాగుంటుంది. మేమైతే బై వాక్ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి కనిపిస్తుంది ఫ్రెండ్స్, మనకి దూరం నుంచి మనకు ఫాగ్ వల్ల క్లియర్గా లేదు. బట్ ఇదే వే నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే మనకి ఇండియా గేట్ అనేది కనిపిస్తుంటుంది. చూడండి ఎంత బాగుంది. మార్నింగ్ వెదర్, నేచర్ కూడా మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, ఇండియా గేట్ దగ్గర సెక్యూరిటీ చాలా టైట్ ఉంటుంది. ఫ్రెండ్స్, చూడండి ఎటు చూసినా మనకి పోలీస్ ఫోర్స్ వాళ్ళే ఉంటారు. మార్నింగ్ వాక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. మనకి చూడండి చాలా బాగుంటుంది. మనం ఇండియా గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. 2 కిలోమీటర్స్ రన్ చేసిన తర్వాత మనం దగ్గరికి అయితే వచ్చేసాము. మనకు కనిపిస్తుంది కదా, ఇదే మనకి ఇండియా గేట్. ఢిల్లీలో చలి మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్, మేమైతే మార్నింగ్ 6 o'clock వరకు ఇండియా గేట్ దగ్గరికి రీచ్ అయ్యాము. మార్నింగ్ చలి మాత్రం చాలా ఎక్కువ ఉంది. చూడండి దగ్గరికి అయితే వచ్చేసాము. మనం ఈ గేట్ దాటిన తర్వాతనే మనకి ఇండియా గేట్ అనేది కనిపిస్తుంటుంది. చూడండి దగ్గరికి అయితే వచ్చేసాము. ఫ్రెండ్స్, లోకల్లో మనం అన్ని ప్లేసెస్ కూడా మనకి మెట్రో కనెక్టివిటీ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు బస్సులో ట్రావెల్ చేయాలనుకుంటే లోకల్ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు మీకు 1 డేలో మొత్తం టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తారు. అది మనకి 350 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నేను ఆ డీటెయిల్స్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వన్ డే ట్రిప్ వచ్చేసి వీళ్ళు మనకి 250 రూపీస్ నుంచి 350 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్ పర్ పర్సన్కి. ఇట్లా లోకల్ బస్సెస్లో కూడా వెళ్ళొచ్చు. మీ ప్లేసెస్ అన్నీ మీకు అన్నీ కవర్ అవుతున్నా లేదా చూసి మీరు కూడా ప్లాన్ చేయండి. నెంబర్స్ అనేది మీకు డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ మేము వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి రెడ్ ఫోర్ట్. ఇది మనకి ఇండియా గేట్ నుంచి దగ్గరలో ఉంటుంది. నియర్లీ ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇది కూడా మనకి మెట్రో ఫెసిలిటీ అవైలబిలిటీ ఉంటుంది. చాందీ చౌక్ అనే ప్లేస్ దగ్గర మనం దిగాలి. మనం చాందీ చౌక్ వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది మన చాందీ చౌక్ బజార్. చూడండి, అప్పట్లో చాలా ఫేమస్ ఇది చాందీ చౌక్, మీనా బజార్ ఇవన్నీ పక్కన ఉంటుంది. రెడ్ ఫోర్ట్ దగ్గరలో ఉంటుంది. ఫ్రెండ్స్, మనం చాందీ చౌక్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ నుంచి మనకు ఒక 600 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఇట్లా రిక్షాలో కూడా వెళ్ళొచ్చు, లేదంటే వాకబుల్ డిస్టెన్స్ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ మనకి చాలా బాగుంటుంది. చూసుకుంటూ మనం రెడ్ ఫోర్ట్కి వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడే రెడ్ ఫోర్ట్ దగ్గరికి రీచ్ అయిపోయాము. రెడ్ ఫోర్ట్ టైమింగ్స్ వచ్చేసి 9:30 నుంచి 4:30 వరకు టైమింగ్స్ ఉండదు. ఫ్రెండ్స్, మనం మెల్లిగా రావడం వల్ల ఇంకా రెడ్ ఫోర్ట్ అనేది ఓపెన్ కాలేదు. ఫ్రెండ్స్, మనం రెడ్ ఫోర్ట్ లోపలికి అయితే వచ్చేసాము. మనకి రెడ్ ఫోర్ట్ టికెట్ ప్రైస్ వచ్చేసి 35 రూపీస్ ప్రైస్ ఉంటుంది. మనకి ఇది రెడ్ ఫోర్ట్ మొత్తం చూడడానికి నియర్లీ 2.5 hours నుంచి 3 hours అయితే పడుతుంది. ఇక్కడ మనకి షాపింగ్ స్టాల్స్ కూడా ఉంటుంది. మనం షాపింగ్ కూడా చేయొచ్చు, బాగుంటుంది. మొత్తం తిరిగి చూడడానికి అయితే చాలా టైం పడుతుంది. ఫ్రెండ్స్, రెడ్ ఫోర్ట్ లోపల మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఒకసారైనా మీరు విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి మనకి జామా మసీద్. ఇది మనకి రెడ్ ఫోర్ట్ పక్కనే ఉంటుంది. రెడ్ ఫోర్ట్ నుంచి మనం జామా మసీద్ వెళ్ళే ప్లేస్లో అన్ని షాపింగ్స్ అని ఉంటుంది. ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చాలా చీప్ ప్రైజెస్లో ఉంటుంది. మనకి లోకల్ స్టాల్స్ అవన్నీ ఉంటుంది. మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. షాపింగ్ చేసి మనం నెక్స్ట్ జామా మసీద్లోకి వెళ్దాము.
ఫ్రెండ్స్ మనం జామా మసీద్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక మీకు దూరంగా కనిపించేది జామా మసీద్. ఇక్కడ మొత్తం మీకు రోడ్ సైడ్లో మొత్తం కనిపించే మొత్తం రోడ్ సైడ్ షాపింగ్ ఫ్రెండ్స్. వెళ్తూ షాపింగ్ చేయొచ్చు. ఫుడ్ ఐటమ్స్ కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది. స్వీట్స్ ఇక్కడ ఫేమస్. ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. మనం వచ్చేసాము జామా మసీద్కి. జామా మసీద్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 11 o'clock నుంచి స్టార్ట్ ఉంటుంది. జామా మసీద్కి మనకి టికెట్ ప్రైస్ ఏమి ఉండదు ఫ్రెండ్స్. లోపలికి మనం డైరెక్ట్ వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ చెప్పులు మనం విచ్చేసి లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. లేడీస్కి అయితే మనకి ఫుల్ డ్రెస్సెస్ ఉండాలి. వెస్ట్రన్ వేర్ అయితే అలవ్ ఉండదు. జీన్స్ అయితే కూడా అలవ్ చేస్తారు. అదొకటి చూసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఫ్రెండ్స్ మనం ఇప్పుడే జామా మసీద్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. జామా మసీద్ కూడా మనకి నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 40 minutes టైం పడుతుంది. బాగుంటుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేయాలనుకునే వాళ్ళు చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఢిల్లీ పురాణ కిలాకి వచ్చేసాము. ఇది మనకి ఎంట్రీ టికెట్స్ వచ్చి 30 rupees ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. దీన్ని కూడా మనం విజిట్ చేసేసుకుందాం. ఎంట్రన్స్లో అయితే మనకి గ్రీనరీ ఉంటుంది. జస్ట్ చూడడానికి అయితే బాగుంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి విజిట్ చేసుకోండి, బాగుంటుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం లోటస్ టెంపుల్కి వచ్చేసాము. లోటస్ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ విజిట్ చేయాలనుకునే వాళ్ళైతే విజిట్ చేయండి, మిస్ చేయకండి, బాగుంటుంది. లోటస్ టెంపుల్ని కూడా మనం విజిట్ చేసి వచ్చేద్దాం ఫ్రెండ్స్. లోటస్ టెంపుల్కి మనకి ఎంట్రీ టికెట్ అయితే ఏమి ఉండదు. లోటస్ టెంపుల్ కూడా మనకి నియర్లీ 1 hour టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్ మొత్తం మనం చూడడానికి. బట్ బాగుంటుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం కుతుబ్ మినార్కి వచ్చేసాము. మనకి డైరెక్ట్ మెట్రో ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ ఉంటుంది. మెట్రో స్టేషన్ నుంచి మనకి ఆటో వాళ్ళు 20 rupeesలో మనకి డైరెక్ట్ కుతుబ్ మినార్ దగ్గరికి దింపేస్తారు. ఇక్కడ మనకి బ్యాగ్స్ అనేది అవైలబిలిటీ ఉండదు ఫ్రెండ్స్, లోపలికి ఎలా ఉండదు. ఇక్కడ మన క్లాక్ రూమ్స్ ఉంటుంది. క్లాక్ రూమ్స్లో మనం పెట్టి మనం లోపలికి వెళ్ళాలి. మన క్లాక్ రూమ్స్ కూడా 2 rupees ఛార్జ్ చేస్తారు అంతే. ఎంట్రీ టికెట్ మాత్రం 35 rupees మాత్రమే ఉంటుంది. ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు మనం. లోపలికి మాత్రం ప్లాస్టిక్ ఐటమ్స్ ఏమి అలా ఉండదు ఫ్రెండ్స్. కొద్దిగా మీరు కేర్ఫుల్గా ఉండండి. లోపల మాత్రం చాలా బాగుంటుంది కుతుబ్ మినార్. ఇక్కడ నుంచి ఎంట్రీ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనకి కుతుబ్ మినార్ అనేది కనిపిస్తుంది. చూడండి మనం ఇప్పుడు ఎంటర్ అయ్యాము. ఇక్కడ కూడా మనకి గ్రీన్గా మనకి చాలా బాగుంటుంది నేచర్ పరంగా. ఇక్కడ మొత్తం దాని హిస్టరీ మొత్తం మనకి ఇక్కడ వీళ్ళకి రాసి పెట్టారు. మనం చూసుకోవచ్చు. మ్యాప్ కూడా ఉంటుంది. మనం ఎక్కడి నుంచి వెళ్ళాలో ఇక్కడ నుంచి మనకి ఐడియా ఉంటుంది. కుతుబ్ మినార్ మొత్తం మనం కవర్ చేయడానికి నియర్లీ 2.5 hours నుంచి 3 hours అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం విజిట్ చేయబోయే ప్లేస్ వచ్చేసి మనకి హుమాయూన్ టోంబ్. దీనికి కూడా మనకి మెట్రో ఫెసిలిటీ ఉంటుంది. మెట్రో స్టేషన్ నుంచి మనం ఆటోలో రావాలి. కొద్దిగా దూరమే ఉంటుంది ఫ్రెండ్స్. ఆటో మనకి 100 rupees ఛార్జ్ చేస్తాడు. మనకి ఎంట్రీ ప్రైస్ వచ్చేసి మనకి 40 rupees ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. టికెట్ వచ్చేసి మనకి ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు, ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు. ఆన్లైన్లో తీసుకుంటే మాత్రం మనకి వెయిటింగ్ అనేది ఏమి ఉండదు, డైరెక్ట్ వెళ్ళొచ్చు. ఈ హుమాయూన్ టోంబ్ని మొత్తం మనం కవర్ చేయడానికి నియర్లీ 4 hours కంటే ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్. బట్ చాలా బాగుంటుంది. ఢిల్లీలో చూడవలసిన బెస్ట్ ప్లేసెస్లో హుమాయూన్ టోంబ్ కూడా. బట్ చాలా బాగుంటుంది, మిస్ చేయకండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు కవర్ చేయండి ఫ్రెండ్స్. చాలా పెద్ద ప్యాలెస్ ఇది.
మనము జస్ట్ నడుచుకుంటూనే లోపలికి చాలా దూరం వెళ్ళాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత మనకి మొత్తం సైట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. బట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అస్సలు మిస్ చేయకండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనకి ప్యాలెస్ అనేది కనిపిస్తుంటుంది. చూడండి మనం లోపలికి వచ్చేసాము, చాలా బాగుంటుంది. లోపల మొత్తం మనం తిరిగి చూసేద్దాం పదండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నది పైనుంచి టాప్ వ్యూ చూడండి, చాలా బాగుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం అక్షరధార టెంపుల్కి వచ్చేసాము. దీనికి మనకి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. లోపల వీడియోగ్రఫీ అనేది ప్రొహిబిటెడ్, సో మీకు లోపల వీడియోస్ ఏమి చూపించడం లేదు. జస్ట్ మనకి లగేజ్ మొత్తం మనం క్లాక్ రూమ్లో పెట్టేసి లోపలికి వెళ్ళాలి. ఈవినింగ్ టైంలో అయితే నైట్ టైం చాలా బాగుంటుంది లైటింగ్స్తో. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఢిల్లీలో ఫేమస్ బజార్ అయిన సరోజినీ మార్కెట్కి వచ్చాము. ఢిల్లీకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ మార్కెట్ అయితే మిస్ చేయరు, చాలా బాగుంటుంది. అన్నీ మనకి చీప్ ప్రైజెస్లో మనకి అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతుంది. బట్ చాలా 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 కేర్ఫుల్గా ఉండండి. మొబైల్ ఫోన్స్, వ్యాలెట్స్ అయితే ఈజీగా థెఫ్ట్ అయిపోతాయి. బట్ కేర్ఫుల్గా ఉండండి, చిన్నపిల్లలు అయితే మిస్ అయిపోతారు ఫ్రెండ్స్. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. షాపింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, దీన్ని కూడా మీరు విజిట్ చేయండి. మనకి ఇది హుమాయూన్ టూమ్ పక్కనే దగ్గరలో ఉంటుంది. నియర్లీ ఒక 4 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఆటో ఫెసిలిటీ ఉంటుంది. ఆర్ఎల్స్ మీరు ఒకవేళ మెట్రోలో వెళ్తే మెట్రో ఫెసిలిటీ కూడా ఉంటుంది.